ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి దైవజ్ఞ మినిస్ట్రీస్ ద్వారా డైలీ మన్నా అనే కార్యక్రమాన్ని ప్రతి ఉదయం మీకు అందించుతున్నాం. దేవుని బిడ్డలారా, వాక్య సందేశాన్ని వినండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ బంధువులకు, మీ రక్త సంబంధులకు, మీ స్నేహితులకు ఈ పరిచర్యను గురించి తెలియచేయండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుండి ఒక విశేషమైన మాటను చదువుకొని కొన్ని మాటలు చెప్పుకుందాం. యెహెజ్కేలు గ్రంథము నుండి 2వ అధ్యాయము 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యం చెప్తుంది. ఈ మాట నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఈ మాట చాలా వినాలనిపిస్తుంది. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది దేవునిలో నిలబడలేకపోతా ఉన్నారండి. నిలబడలేకపోవడానికి కారణం ఏంటంటే, కొంతమందికి ఆచారాలు అడ్డొస్తా ఉన్నాయి, కొంతమందికి మూఢనమ్మకాలు అడ్డొస్తా ఉన్నాయి, కొంతమందికి కులమని, మతమని, ఈ విధమైనటువంటి పరిస్థితులు చాలా మందికి అడ్డు రావటం వలన దేవునిలో నిలవలేకపోతా ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, కొద్ది కాలం యేసు ప్రభులో ఉండటం, మరికొద్ది కాలం లోకములోనికి వెళ్ళిపోవడం, ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. దేవుని వాక్యం చెప్తుంది కదా, బైబిల్లో ఒక విషయాన్ని మనం చూడగలం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో చూసినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది కదా, సహవాసమందు నిలబడు అని దేవుని వాక్యం అంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, పరిశుద్ధ స్థలానికి వెళుతున్నావు కదా, పరిశుద్ధ మందిరానికి వెళుతున్నావు కదా, మందిరములో చక్కగా నిలబడటం నేర్చుకో, వాక్యం దగ్గర చక్కగా నిలబడటం నేర్చుకో. ఈరోజు వాక్యం అంటుంది కదా అపోస్తుల కార్యములు, విశ్వాసమందు చక్కగా నిలబడమని దేవుని వాక్యం చెప్తుంది, సహవాసమందు కూడా చక్కగా నిలబడమని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వేం చేయాలి తెలుసా? సహవాసంలో చక్కగా నిలబడాలి. ఈరోజు చాలా మంది చూడండి, దేవుని బిడ్డలారా, ఈ సహవాసం కాదని ఆ సహవాసంలోనికి, ఆ సహవాసం కాదని ఈ సహవాసంలోనికి చాలా మంది రెల్లు వలె ఊగుతూ తిరుగుతూ ఉంటారండి. అది దేవునికి ఇష్టమైంది కాదు. నీవు ఒక సహవాసంలో చక్కగా నిలబడితే నిన్ను గూర్చి, నిన్ను ప్రేమించేటువంటి దైవజనుడు, నిన్ను ప్రేమించేటువంటి సంఘ కాపరి నిన్ను గూర్చి, నీ కుటుంబం గూర్చి దివారాత్రులు మొరపెడతా ఉంటాడు. నీవు ఈ సహవాసం కాదని ఆ సహవాసం, ఆ సహవాసం కాదని ఈ సహవాసంలోనికి అలా తిరుగుతూ ఉన్నావు అనుకోండి, నీ కొరకు ఎవరు ప్రార్థించాలనేది ఎవరికి అర్థం కాదు. దేవుని అపోస్తలుడైన పౌలు గారు అదే చెప్తున్నాడు, నువ్వు సహవాసమందు చక్కగా నిలబడాలి. మరొక విషయంలో మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, విశ్వాసమందు నిలబడాలంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు యెహెజ్కేలు ప్రవక్తతో, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు. నిలబడడానికి అందరూ నిలబడతారండి. దేవుని బిడ్డ ఎంతసేపు అయినా నిలబడతారు, కానీ దేవుళ్ళు నిలబడాలి. సహవాసంలో నిలబడాలి మొదటిగా, రెండవది విశ్వాసంలో కూడా నిలబడాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన నిజస్వరూపం అని దేవుని వాక్యం చెప్తుంది. మరి విశ్వాసమందు నువ్వు నిలిచి ఉంటున్నావా? మీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. చిన్నప్పుడు ఒక చిన్న కథ చూసేవాళ్ళం. దేవుని బిడ్డలారా, ఏం తెలుసండి, ఒక పక్షి, ఒక చీమ గురించి. ఒక పక్షి ఒక చెట్టు మీద వాలింది. అదే సందర్భంలో దేవుని బిడ్డలారా, ఒక కోనేటిలో ఒక చీమ నీటిలో పడి కొట్టుమిట్లాడుతుంది. ఆ పక్షి ప్రేమించి ఒక ఆకుని వేస్తే ఆ ఆకు మీద వెక్కి ఆ చీమ బయటకు రాగలిగింది. మరొక రోజు ఒక వేటగాడు ఆ పక్షి మీద గురి పెడితే ఆ చీమ ఆ వేటగాడిని కొట్టడం వలన వాడి గురి తప్పి ఆ పక్షికి హాని జరగకుండా దేవుడు కాపాడగలిగాడు. దేవుని బిడ్డలను గమనించండి, వాళ్ళిద్దరి యొక్క సహవాసము ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. పక్షి యొక్క సహవాసము, చీమ యొక్క సహవాసము ఎంత ప్రాముఖ్యమైందో. ఈరోజు చాలా మంది సంఘంలోకి వెళ్తారు, మందిరంలోనికి వెళ్తారు, సహవాసం లేని పరిస్థితుల్లో ఉంటారు, విశ్వాసం లేని పరిస్థితుల్లో ఉంటారు, చక్కగా నిలబడలేని పరిస్థితుల్లో ఉంటారు. ఈరోజు నువ్వు ఎవరైనా కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు చక్కగా నిలబడు. ఎక్కడ? విశ్వాసమందు చక్కగా నిలబడు, సహవాసమందు చక్కగా నిలబడు,
ఖచ్చితంగా నీ కొరకు మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడి పరిశుద్ధ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎంతమంది అయితే నాయన ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా నీ వాక్య సందేశాన్ని వింటున్నారో వారందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. చదువుకుంటున్న బిడలను, కాన్వెంట్ చదువుతున్న బిడలను, నాయన హై స్కూల్ చదువుతున్న బిడలను, కాలేజీ చదువుతున్న బిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు ఉండి సహాయం చేసి నడిపించండి. అందరూ సహవాసమందు, విశ్వాసమందు చక్కగా నిలబడి నీ వాక్యానుసారంగా జీవించినట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.